హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరితా మోహన్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఈరోజు వీడియోలో మీరు చూడబోయే రెసిపీ వచ్చేసి బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్. పిల్లలకైనా పెద్దలకైనా ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పచ్చు. మనకి ఇంట్లో అవైలబుల్లో ఉన్న వెజిటబుల్స్తోనే దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం లేకుండా ఈ బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం నేను 10 నుంచి 12 బేబీ కార్న్స్ని ఇలా 1 ఇంచ్ సైజులో కట్ చేసుకున్నాను. వీటిని మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. చూడ్డానికి కూడా బాగుంటాయని నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని కాసేపు ఉడికించాలి. ఇలా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని కొంచెం ఉప్పు వేసి ఈ నీటిని బాగా మరిగించాలి. ఇలా మరుగుతున్న వాటర్లో ఈ బేబీ కార్న్ ముక్కలు వేసి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి. బాగా మరిగే వాటర్లో వేసాం కదా, సో ఇవి ఫాస్ట్గానే ఉడుకుతాయి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ నీరంతా తీసేసి వీటిని వేరే బౌల్లోకి తీసుకున్నాను. 10 మినిట్స్కే ఈ బేబీ కార్న్ ముక్కలు 80% వరకు ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి అలానే 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 స్పూన్లు మైదా లేదా బియ్యం పిండి అయినా వేసుకోండి. వీటన్నిటిని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ బేబీ కార్న్ని బాగా కోట్ చేయాలి. కోటింగ్ పల్చగా ఉండకుండా ఇలా ముక్కలకి చక్కగా అంటుకునేలా చూసుకోండి. వీటిని ఇలా రెడీ చేసిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని బాగా కాగనివ్వండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ బేబీ కార్న్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేస్తేనే ఇవి ఎక్కడ అంటుకోకుండా క్రిస్పీగా కంప్లీట్గా ఫ్రై అవుతాయి. వీటిని 3 to 4 మినిట్స్ ఇలా హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీతోనే చేస్తున్నాను కాబట్టి నేను అన్నిటినీ ఒకేసారి ఫ్రై చేస్తున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి బ్యాచెస్గా తీసుకొని ఫ్రై చేయండి. ఇలా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసి ఇక స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకుందాం. బేబీ కార్న్ అయితే చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి. వీటిని డైరెక్ట్గా స్నాక్లా కావాలంటే ఇలా పకోడీలా కూడా తినేయచ్చు. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి కూడా. ఇవి రెడీగా ఉన్నాయి కాబట్టి ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం నేను ఆల్రెడీ 1 కప్ రైస్ అంటే 1/2 కిలో రైస్ని ఇలా ఉడికించి రెడీగా పెట్టుకున్నాను. ఈ రెసిపీని మీరు వేడి అన్నంతో చేసుకోవచ్చు లేదా మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ సాయమినపప్పు వేసి 2 నిమిషాలు వీటిని ఫ్రై చేసిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసి ఇప్పుడు ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయని ఇలా బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి. ఇవి వేగుతున్నప్పుడే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వరకు వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా పేస్ట్లా కాకుండా మీరు అల్లం వెల్లుల్లిని బాగా సన్నగా తరిగి వేసుకున్నా కూడా ఈ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత 2 స్పూన్లు క్యారెట్ ముక్కలు, 2 స్పూన్ల క్యాప్సికమ్ ముక్కలు, బాగా సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చి కూడా వేసి వీటిని కూడా 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చితే క్యాబేజ్, గ్రీన్ బఠానీ, బీన్స్ ఇలా ఏవైనా మీ టేస్ట్కి తగినట్లు ఈక్వల్ రేషియోలో వేసుకోవచ్చు. కానీ ఫ్రైడ్ రైస్ కోసం మీరు ఎన్ని రకాల వెజిటేబుల్స్ వేసినా అన్నిటినీ ఇలా ఒకే సైజులో కట్ చేసుకోండి. అప్పుడే అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి. అలాగే చూడ్డానికి కూడా ఫ్రైడ్ రైస్ కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా వీటిని ఫ్రై చేస్తున్నప్పుడే ఈ ముక్కలకి అలాగే మీరు తీసుకున్న రైస్కి సరిపడా ఉప్పు వేయండి. వీటితో పాటే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి అన్నిటినీ బాగా కలిపి ఫ్రై చేయండి. ఫ్రైడ్ రైస్ కాబట్టి ఈ ముక్కలు పూర్తిగా వేగాల్సిన పని లేదు. జస్ట్ ఒక 70% మగ్గితే సరిపోతుంది. హై ఫ్లేమ్లోనే 5 మినిట్స్కి ఇవి దాదాపు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో
2 స్పూన్లు టొమాటో కెచప్ కానీ లేదా సాస్ కానీ వేసి, అలాగే 1 స్పూన్ డార్క్ సోయా సాస్ కూడా వేసి వీటన్నిటిని 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయాలి. అప్పుడే వీటి ఫ్లేవర్ ఈ ముక్కలన్నిటికీ పడుతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న బేబీ కార్న్ని కూడా వేసుకుందాం. ఇలా కలుపుతూ 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసిన తరువాత ఉడికించిన రైస్ని వేసుకోవాలి. ఇక ఈ రైస్ మొత్తం బాగా కలపండి. మనం వేసిన కూరగాయ ముక్కలు, స్పైసెస్, బేబీ కార్న్ అన్నీ ఈ రైస్తో బాగా మిక్స్ అవ్వాలి. ఇవన్నీ మొత్తం బాగా కలిపిన తర్వాత అరోమా అయితే చాలా చాలా బాగుందండి. ఈ టేస్ట్ని మనం ఇంకొంచెం పెంచుదాం. ఇక్కడ నేను ఒక చిన్న కొత్తిమీర కట్టని పూర్తిగా ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను. ఇలా కొత్తిమీరని కాస్త ఎక్కువగా వేశారంటే ఈ ఫ్రైడ్ రైస్ రుచి ఇంకా అదిరిపోతుంది. తింటున్నప్పుడు కొత్తిమీర ఫ్లేవర్తో ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు కూడా కొత్తిమీరని ఇలా ఎక్కువగానే వేసుకోండి. కొత్తిమీర వేసి రైస్ అంతా కలిపిన తర్వాత చూసారంటే ఫ్రైడ్ రైస్ అయితే చాలా కలర్ఫుల్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడి వేడి బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ పర్ఫెక్ట్గా సూపర్బ్గా రెడీ అయిపోయింది. కూరగాయలన్నీ మీరు కట్ చేసి రెడీగా పెట్టుకున్నారంటే జస్ట్ 15 to 20 మినిట్స్లోనే ఈ టేస్టీ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇలాంటి కొత్త రెసిపీస్ చేసి పెట్టారంటే లంచ్ బాక్స్ని ఖచ్చితంగా ఖాళీ చేస్తారు. ఈ బేబీ కార్న్ని అసలు తినని వాళ్ళు లేదా బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఈ సింపుల్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేయండి. మీకు 100% నచ్చుతుంది. అలాగే చాలా తక్కువ టైంలోనే ఎలాంటి సైడ్ డిష్ చేయాల్సిన పని లేకుండా ఒక పర్ఫెక్ట్ రైస్ రెసిపీ మీకు రెడీ అయిపోతుంది. అందుకే మీరందరూ కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మీరు ఈ రెసిపీని ది బెస్ట్ అంటారు. కానీ ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత మాత్రం మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. రాబోయే రెసిపీస్ని మిస్ అవ్వకుండా చూడడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.